హాయ్ హలో అండి, వెల్కమ్ టు రేఖా కలెక్షన్. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇంతకు ముందుకు ఒక వీడియోలో పెట్టాను కదండి, మేమైతే ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నామని చెప్పేసి. సో అది ఎలా యూజ్ చేయాలని చెప్పి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, ఎయిర్ ఫ్రైయర్ పైన మనకి ఐటమ్స్ ఇచ్చారండి. ఐటమ్స్కి బట్టి మనకి టెంపరేచర్ కూడా ఇచ్చారు. సో మనం ఏ ఐటమ్ పెడితే ఆ ఐటమ్కి ఎంత టెంపరేచర్ పెట్టాలో కూడా మనకి పైన మనకు ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ మీరు చూడొచ్చు 120 డిగ్రీస్ 80 డిగ్రీస్ అది టెంపరేచర్ సెట్ చేసుకోవాలన్నమాట. అండ్ మన కింద టైమర్ ఇచ్చారు. సో మనం ఆ టెంపరేచర్లో ఎంత టైం పెట్టాలనుకుంటే ఐటమ్ని అంత టైం పెట్టొచ్చు అనమాట. సో మనకైతే 1 అవర్ ఉంటుందండి టైమర్ వచ్చేసి. సో మన ఇష్టం 10 మినిట్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 60 మినిట్స్. ఐటమ్ని బట్టి మనం టైం సెట్ చేసుకోవాలి అండ్ టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవాలి. సో ఇదైతే మనకి మెటీరియల్ వచ్చేసి నాన్ స్టిక్ ప్యాన్ లాగా ఉందండి. సో నేనైతే ఫస్ట్ ఐటమ్ బ్రెడ్ ట్రై చేశాను ఎయిర్ ఫ్రైయర్లో. సో నేను ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను. సో నెక్స్ట్ బ్రెడ్ అయితే ప్లేస్ చేసేస్తున్నాను. సో మన ఇష్టం అండి, మనం డైరెక్ట్గా ఐటమ్ పెట్టొచ్చు, లేదంటే ఎయిర్ ఫ్రైయర్ రిలేటెడ్ టిష్యూస్ కూడా దొరుకుతాయి మనకి. సో పేపర్ టిష్యూస్, మనం పేపర్ టిష్యూస్ కూడా యూజ్ చేయొచ్చు. సో మనం ఆయిల్ ఐటమ్స్ ఆర్ మసాలా ఐటమ్స్ చేసినప్పుడు మనం పేపర్ టిష్యూస్ యూజ్ చేయొచ్చు. నార్మల్గా బ్రెడ్ ఆర్ ఎనీ స్నాక్స్ యూజ్ చేసినప్పుడు మనం టిష్యూ పేపర్ యూజ్ చేయకున్నా పర్లేదండి. సో నేనైతే బ్రెడ్ పెట్టేశాను. అండ్ యాక్చువల్గా ఇది బ్రెడ్ కాబట్టి నేను జస్ట్ ఇన్ బిట్వీన్ 10 మినిట్స్ పెడుతున్నానండి. ఐ మీన్ 5 to 8 మినిట్స్ పెట్టాను. అండ్ టెంపరేచర్ వచ్చేసి 120 డిగ్రీస్ అండి. సో నేను ఏదైతే వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చారో సో దాన్ని బట్టి నేను ఆ టెంపరేచర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి యాజ్ సూన్ యాజ్ ఐటమ్ రెడీ అవ్వగానే మనకి టైమర్ 0 పైకి వచ్చేస్తుంది అండ్ బెల్ సౌండ్ వచ్చేస్తుందండి. సో మీరు చూడొచ్చు బ్రెడ్ ఎంత బాగా అయిందో. సో ఇదైతే స్నాక్స్కి చాలా యూజ్ అవుతుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి.